ఒక గ్రామంలో రామయ్య అనే తండ్రి తన కొడుకు రాజుతో కలిసి జీవించేవాడు. రామయ్య చిన్నప్పుడే రాజు తల్లి మరణించిన తరువాత తాను ఒక్కడే కొడుకును పెంచాడు. ఎంతో కష్టపడి చదివించి మంచి ఉద్యోగం వచ్చే వరకు ప్రతి అవసరాన్ని తీర్చాడు. కొన్నేళ్ల తర్వాత రాజు మంచి ఉద్యోగం పొందాడు, పట్టణానికి వెళ్ళిపోయాడు. మొదట్లో తండ్రిని తరచూ చూడటానికి వచ్చేవాడు. కాని కాలక్రమేణా ఫోన్ కాల్లు తగ్గాయి, సందర్శనలు మాయమయ్యాయి. రామయ్య ఒంటరిగా ఉండిపోయాడు. ఒకరోజు అస్వస్థతకు గురైన రామయ్య ఆసుపత్రిలో చేరాడు. ఆ వార్త తెలుసుకున్న రాజు వెంటనే వచ్చి తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి చూపులతో ఒకే మాట అన్నాడు, నీవు బిజీ అయినా నాకు నీ మాటలు, ప్రేమ అవసరం. ఆ మాటలు రాజు గుండెను తాకాయి. తండ్రి ప్రేమను తిరిగి గుర్తుచేసుకున్నాడు. ఆ రోజు నుండి రాజు తరచూ తండ్రిని చూడటానికి రావడం ప్రారంభించాడు. ఎప్పుడూ కలిసి ఉంటామని, తండ్రికి సుఖంగా జీవితం గడపిస్తానని మాటిచ్చాడు.